హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నందని. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊరి టెంపుల్ని అయితే చూపిస్తాను, అలాగే ఈ టెంపుల్ గురించి కూడా చెప్తాను. ఇదైతే మా ఇంటి పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్. అలాగే ఇది కట్టయితే దాదాపు 100 సంవత్సరాలు అయితే అవుతుందంట, మా నాయనమ్మ అయితే చెప్తూ ఉండేది. ఇంతకీ ఇదేం టెంపుల్ అయితే చెప్పలేదు కదా, ఇది వచ్చేసి శివాలయం టెంపుల్ అండి. ఇక్కడైతే టెంపుల్ చాలా బాగుంటుంది, అలాగే చాలామంది జనాలు అయితే వస్తూ ఉంటారు. మండే అలాగే కార్తీక మాసం అయితే ఇంకా చాలామంది వస్తారు. ఎంట్రన్స్ రాగానే ఇలా శివుడి బొమ్మ అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇది మొత్తం కూడా గుడి. ఇక్కడైతే మండపం, దీంట్లోనే సీతారాముల కళ్యాణం అలాగే శివుడి పార్వతి కళ్యాణం కూడా ఇక్కడే చేస్తారు. ఇదైతే శివుడి విగ్రహం. ఇది ఒక 5-6 ఇయర్స్ బ్యాకే కట్టారు దీన్నైతే. అలాగే ఇది వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. దీన్ని అయితే మొన్నే ప్రతిష్టాపన జరిగింది, ఒక 1 మంత్ అవుతుంది. ఇది వచ్చేసి 18 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే కట్టారు ఇక్కడ. ఇది మనకి గుళ్ళో ఎంట్రన్ కాంగ్లోనే ఈ రెండు కూడా ఊపడతాయి. ఇక్కడ వచ్చేసి అయితే వేప చెట్టు అలాగే రాగి చెట్టు రెండు కలిసిన చోట అయితే సుబ్రహ్మణ్య స్వామిని అయితే ప్రతిష్ట జరిపారు. ఇది అంతకుముందు వేరే చోట ఉండేది, ఇప్పుడు మార్చేసి ఇక్కడ పెట్టారు. అలాగే ఇది వచ్చేసి కాళ్ళు కడుక్కోవడానికండి. ఇక్కడ కాళ్ళు కడుక్కున్న తర్వాత అయితే గుళ్ళోకి వెళ్ళాలి. శివాలయం ఉన్న చోట అయితే ఖచ్చితంగా నవగ్రహాలు అయితే ఉంటాయి కాబట్టి ఇవి వచ్చేసి నవగ్రహాలు అన్నమాట. అలాగే ఇది తులసి చెట్టు. ఇదైతే ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభం వేసేసి దాదాపు ఒక 25-26 ఇయర్స్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది స్తంభం వేసినప్పుడైతే నాకు బాగా గుర్తే ఉంది. అప్పుడు నేను కొంచెం చిన్నపిల్లని, అప్పుడు నాకు బాగానే గుర్తున్నాయి, అందుకని నాకు ఐడియా ఉందన్నమాట. ఇది వచ్చేసి అయితే వినాయకుడు, రాయితో చెక్కిన వినాయకుడు. ఇది కూడా అంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. ఎప్పుడైనా మనం ఫస్ట్ వినాయకుడిని దర్శించుకుంటాం కాబట్టి ధ్వజస్తంభం కాడ దమ్దం పెట్టుకొని ఆ తర్వాత వినాయకుడిని కూడా దర్శించుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. ఇదైతే లోపల ఫస్ట్ అయితే నందీశ్వరుడు ఉంటాడు, తర్వాత ఇటు పక్క అయితే కాలభైరవుని అయితే ప్రతిష్ట జరిపారు. దీనిని కూడా మొన్నే ప్రతిష్ఠించారండి. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చిన్నగానే లోపల. ఇది ఆ తర్వాత ఇక్కడ అయితే గంట ఉంటుంది, కొట్టేసి ఈ లోపల ద్వారానికి వెళ్ళిపోతే లోపల ఇటువైపు ఏమో వినాయకుడు, ఒక పక్క ఏమో పార్వతీదేవి ఉంటుంది. ఇక్కడైతే వినాయకుడు, అక్కడ లోపలేమో పార్వతీదేవి. ఇలా లోపలికి వస్తే ఇక్కడైతే చిన్న నంది ఉంటుంది. దాని ముందైతే శివుడు విగ్రహం అంటే లింగం అయితే ఉంటుంది, శివలింగం అయితే ఉంటుంది. ఇదే చూసారు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 100 సంవత్సరాల పైగా అవుతుందంట. చూసారు కదా, ఆ కట్టుబడి కూడా మొత్తం వేరే ఉంటుంది. అలాగే ఇక్కడ గుళ్ళోపలికి వచ్చే ముందు అయ్యగారైనా సరే గంట కొట్టే వస్తారు. ఎందుకంటే ఇక్కడ పాము కూడా ఉంటుందని అంటూ ఉంటారనమాట. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఎమ్మటే డోర్ తీసినా కూడా ఆ శివలింగం పైన అయితే పాము కూడా ఉంటుందంట. అందుకనే అయ్యగారు వచ్చినా సరే గుడి గంట కొట్టిన తర్వాత ఆ పాము వెళ్ళిన తర్వాతే డోర్లు తీస్తారు అనేసి అయితే చెప్తూ ఉంటారు. అంతకుముందు అయితే బయట ఒక పెద్ద పుట్టు ఉండేది, ఇప్పుడైతే లేదు. అటువైపు వినాయకుడు, ఇక్కడేమో శివుడు, ఇక్కడేమో పార్వతీ అమ్మవారు. ఆ పార్వతీ అమ్మవారు కూడా ఇంతకుముందు వేరే ఉండేది, అది కొంచెం పాడైపోయింది అనేసి అది కూడా తీసేసి అమ్మవారిని అయితే కొత్తగా ప్రతిష్టాపన చేశారు. ఇక్కడేమో సీతారాములు కూడా ఇక్కడే ఉంచుతారు. అలాగే పీట ఇంకేమన్నా వస్తువులు కూడా ఇక్కడైతే ఉంచారు. ఇప్పుడైతే మా అయ్యగారు అయితే అభిషేకం అయితే చేస్తున్నారు, మనం చూసేద్దాం. नमस्ते सुभगवान विश्वेश्वराय महादेवाय श्रीमकाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्री महादेवाय नमो
ऐशां पुराणमेशां पुराणं गर्भरोमो ईशां किरणोद्याते रुद्रसुभाकं शिवाः आषाढ यस्मिन् धेनुस्तम आयुर्विज्ञेन कल्पतां तस्मै अष्टागमं तस्मै भाजस्य प्रसवस्य पितरस्य तवसुदोषमोक्ता तस्मिस्याञ्च यमस्याञ्चस्य भवनस्य भवनस्यादिपरिस्थितिदा देवः मनोविद्यवत्प्रधानगणं एतद्विषये देवासु समाचक्रोर्गर्माकर्माः दुर्गे मधुमनुष्ये मधुनिविष्ये मधुवक्ष्या मधुविष्या मधुमति देवी बहुदयितपुरुषः पादोः स्यः भवात् पुनः तथा विष्णुङ्गिर्ग्रामकृतासनान्तरे वेदस्मास्याचन्द्रदेहसुकुटुम्बकृताः देवा यज्जन्तन् मानाः अविद्वन् कुसुं कुसुम्पन् सिद्धिमृषिप्रक्षुण्णो कुसुम्यातौ कृतः तेन देवा अय्यन्तादाख्या अशेष्ये तस्मात् योग्या ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోపలైతే గర్భగుడిలోకి అయితే మనం ఎవరిని కూడా పంపించరు. కేవలం పూజ చేసే వాళ్ళు అయ్యగారులు మాత్రమే వెళ్తూ ఉంటారనమాట. మనం ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా గడప దగ్గర పెడితే అయ్యగారే తీసేసుకొని అభిషేకాలైనా అలాగే కొబ్బరికాయైనా ఇస్తే కొట్టేసి శివుడి మీద అయితే ఆ లింగం పైన అయితే పోస్తారు. అలాగే మనం అభిషేకం చేయించుకోవాలనుకున్నా సరే మనం అన్నీ తీసుకొచ్చుకొని అక్కడ గడప దగ్గర పెట్టేసుకుంటే అయ్యగారు తీసేసుకొని అభిషేకం కూడా చేస్తారనమాట మన పేరు మీద. కాబట్టి లోపలికైతే ఎవరిని పోనీయరు. కనీసం పెయింట్ వేసే వాళ్ళైనా సరే ఎక్కువ వరకు అయితే లోపలికైతే ఎవ్వరూ వెళ్ళరు. అయ్యగారులు మాత్రం వెళ్తారు ఆ గర్భగుడిలోకి అయితే. కొన్ని చోట్లయితే వెళ్ళేసి మనం అభిషేకం కనుక చేపిస్తూ ఉంటారు కదా, ఇక్కడైతే అట్లాంటి అవకాశం లేదు. కేవలం గడప దగ్గరే పెట్టాలి. అలాగే ఇక్కడ శివుడి మీద ఎప్పుడు అంటే తలుపులు వేసిన తర్వాత పాము అయితే ఉంటుందంట ఆ లింగం పైన. అలాగే మనం అయ్యగారులైనా ఎవరైనా సరే గంట కొట్టిన తర్వాతే డోర్ తీయాలి, లేకపోతే మాత్రానికి ఆ పాము డోర్ తీస్తే అంతే ఉంటుందంట. అందుకని ఎవరైనా సరే గంట కొట్టి మాత్రమే లోపల ద్వారాన్ని అయితే అయ్యగారు తీస్తారు. ఫస్ట్లో కొంతమందికి తెలియకైతే ఇలా అయ్యగారు రానప్పుడు వేరే అయ్యగారిని పంపించినప్పుడు వాళ్ళకి తెలియక కూడా కొంతమంది అలా డోర్లు తీయంలోనే పాము చూసి కూడా భయపడేవాళ్ళంట. మా నాయనమ్మ చెప్తూ ఉండేది. ఎందుకంటే మా ఇంటి పక్కన ఇల్లు కాబట్టి వాళ్ళు అరుస్తూ ఉంటే అప్పుడప్పుడు మా నాయనమ్మ విని చెప్పేదనమాట. అట్లా తీయకూడదు, ఇట్లా గంట కొట్టే తీయాలి అనేసి చెప్తూ ఉండేదంట. అందుకని మాకు ఎక్కువగా తెలుసు. అలాగే మాకు ఎక్కువ కూడా ఊపడుతూ ఉండేది పాము కూడా. ఎందుకంటే మా ఇల్లు పక్కనే కాబట్టి అది బయటకు వచ్చినప్పుడు అలా చూస్తూ ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళైనా మా నాయనమ్మ వాళ్ళైనా. అందుకని తెలుసు. సో అంటే అయ్యగారు గంట కొట్టంలోనే పాము అయితే బయటకు వస్తుందంట. వేరే అక్కడ పాలు పోస్తే అవి బయటికి పోవడానికి ఉంటుంది కదా, దాంట్లో నుంచి అయితే బయటకు వస్తుందంట చెప్తూ ఉంటారు. నాకైతే తెలీదు, నేను ఎప్పుడూ చూడలేదు. మా నాయనమ్మ వాళ్ళు చెప్తేనే తెలిసేది నాకు కూడా. అలాగే మా అమ్మ కూడా చెప్తూ ఉండేది. ఇక్కడ అభిషేకం అయితే అయిపోయింది. అలాగే విభూది అయితే ఇగో ఇక్కడ శివుడికి పూసిన తర్వాత దాన్నే కొంచెం ఇస్తారు అయ్యగారు. అదైతే బొట్టు కూడా పెట్టేసుకున్నాం. ఆ తర్వాత రుద్రాక్ష మాల అయితే అయ్యగారు లింగానికి అయితే వేస్తున్నారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మా అయ్యగారు మాత్రం డెకరేషన్ మస్తు చేస్తారనమాట. చాలా ఓపికతోటి లోపల ఉండి అంత డెకరేషన్ అయితే ఎంత మంచిగా చేస్తారంటే శివుడికైనా కార్తీక మాసమైనా ఎప్పుడైనా సరే ఆయనకి చాలా అంటే చాలా ఓపిక ఉంది. చాలా బాగా చేస్తాడు. అలాగే నవరాత్రులప్పుడు కూడా అంతే, దుర్గామాతకి మంచిగా రెడీ చేస్తాడు. భలే కనిపిస్తుంది మా అయ్యగారు చేస్తే. అంత బాగా చేస్తాడు ఓపికతోటి. అంటే అందరూ అయ్యగారులు అంతే చేస్తారు, అన్ని పూజారులు కూడా అంతే చేస్తారు. కాకపోతే మేము దగ్గర నుండి చూస్తాం కాబట్టి మా అయ్యగారు ఏంటంటే చేసిన తర్వాత కూడా ఇంకేమన్నా చేస్తే బాగుంటుందేమో, ఇంక ఇట్లా చేయాలా అట్లా చేయాలా, ఎట్లా చేస్తే నీట్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి మరి ఓపికతోటి చేస్తారు. ఎందుకంటే మేము కార్తీక మాసంలో అలాగే శివుడి పెళ్ళప్పుడు పండగలప్పుడు అలాగే నవరాత్రులప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా. మొత్తం చేసిన తర్వాత కూడా ఇంకేమైనా చేస్తే ఇంకా బాగుంటుందేమో అన్నట్టు చూసి మరీ చేస్తూ ఉంటారు. అందుకని మాకు అట్లా అనిపిస్తుంది. మా అయ్యగారు నవరాత్రులప్పుడు దుర్గామాతకి చీర కట్టినా సరే
అదే భలే కట్టారు, మనం కూడా కట్టుకోము అట్లా కట్టారేమో అన్నట్టు అనిపిస్తుంది. సేమ్ అమ్మవారే వచ్చినంత కట్టినంత అనిపిస్తుంది అనమాట. అట్లా కడతారు, అందుకనే మాకు అనిపిస్తుంది అనమాట. మా అయ్యగారు బాగా రెడీ చేస్తారు, బాగా చేస్తారు పూజలు కూడా అన్నంత మంచిగా అనిపిస్తుంది. అందరూ అంతే చేస్తారు, కాకపోతే మా అయ్యగారు తెలుసు కాబట్టి మాకు, నేను అలా చెప్తున్నాను అంతే. ఇక్కడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, పువ్వులను అయితే పెట్టేస్తున్నారు. సో మనం ఇచ్చిన కొబ్బరికాయలని అలాగే పాలని అభిషేకం చేసినాం కదా, వాటిని కూడా ప్రసాదం చేసేసి ఆ తర్వాత హారతి అయితే ఇచ్చేస్తారు. देवाय ఇప్పుడు హారతి కూడా తీసేసుకున్న తర్వాత మారేడాకు ఇచ్చారు. మారేడాకు కూడా ఇచ్చేసి 2 నిమిషాలు ఉంచుకొని పూజ అయిపోయిన తర్వాత అయితే ఇచ్చేయాలి. వాటిని కూడా లింగం పైన అయితే పెడతారన్నమాట. ఇక్కడ శివుడు అయితే కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆల్మోస్ట్ శివుడు అంటేనే బోలా శంకరుడు కాబట్టి మనం ఏం కోరుకున్నా ఇస్తాడు అనేసి అంటారు. కాబట్టి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ శివుడు కూడా అంతే, మనం ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న ఒక నమ్మకం అయితే ఉంటుంది. ब्रह्मा भूमि अस्तु भूम भूमिस्तमवादरं देवपूज्यं आत्मरक्षणस्कारान् सत्यं सराजं जन भक्तों चित्तों वेदों जन शास्त्रों जन मुनिया नमस्ते अस्ते विश्वेश्वराय महादेवाय त्रिमकाय शिवरामकाय जगाय गंगाय गाला गुराय गंगाय मृत्युंजय गणेश्वराय सदाशिवाय शिव महादेव పూజ కంప్లీట్ అయిపోయింది. తీర్థం కూడా ఇచ్చారు, ఆ తర్వాత కొబ్బరికాయలు కూడా ఇచ్చేసారు. చూసారు కదా మా శివుడిని అయితే. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, జులూర్పాడు నుంచి లోపలికి 3 కిలోమీటర్లు వెళ్తే పాప్కోల్ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ అనమాట ఈ శివాలయం టెంపుల్. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రానికి ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది మా శివుడు గుడి అయితే. అలాగే నందీశ్వరుని అయితే చూపిస్తాను. నేనైతే వీడియో తీయలేదు, అంతకుముందు వీడియో తీసాను, దాన్ని నేనైతే చూపిస్తాను. ఇదే అనమాట, చూసారు కదా, సేమ్ వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది, చెక్కినట్టయితే అస్సలు అనిపించదు, అంత బాగుంటుందన్నమాట. సో ఇది మా శివాలయం. ఇప్పుడైతే బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామి కూడా అనమాట. ఈ స్తంభాన్ని కూడా అంతే సేమ్, అది ఎట్లా వేసారు, ఇది కూడా అంతే వేసారు. ఇదైతే మొన్నే కట్టారు, అంటే లోపల గుడి విగ్రహం అయితే ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ లోపల, కాకపోతే కొంచెం మార్చారు అంతే లోపలను. బయటేమో కొంచెం ముందుకు స్లాబ్ వేసేసి
ఇలా చేశారనమాట. ఇది ఇక్కడ కృష్ణ విగ్రహం కూడా మొన్నే కట్టారు. సో మొత్తం గుడి అయితే ఇదనమాట. మా ఊరి శివాలయం నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే మాత్రానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.